వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. ఆయన పోయినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందండి అప్పుడు అవనిగడ్డ ప్రజలది? ఎందుకంటే ఆయన పూర్తిగా జనాల్లోనే కదా. ఆయన పోయిన తర్వాత అంతగా ఇంకే నాయకుడికి కూడా జరిగి ఉండదు. ఎందుకంటే మొత్తం జిల్లా అంతా ఆయన ఊరేగించారు. హైదరాబాద్ చనిపోయాడు, తీసుకొచ్చిన తర్వాత నందిగామ దగ్గర నుంచి మళ్ళీ రథన విజయవాడ ఆంధ్రరత్న భవనం, అక్కడి నుంచి బందర్లో కాంగ్రెస్ ఆఫీసు, బందరంతా ఊరేగించి అక్కడి నుంచి అవనిగడ్డ తీసుకెళ్ళి మర్నాడుగానే అంత్యక్రియలు జరగలేదు. అంతేగాని అంత కదలిక ఇంకా బస్సు ఏ నాయకుడికి కూడా జరిగి ఉండదు. ఆయన అదృష్టం ఏంటంటే అది ఆయన పేరుతో ఏ కార్యక్రమం కూడా బాగానే జరిగాయి, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు సజయంతి కూడా అనుకోకుండా బాగానే జరిగినాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రారంభించడం, తర్వాత ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి. ఏడాది పొడిపోతాయనంటే ఆయన గురించి అని కాదు కానివ్వండి, ఆయన ఆశయాలు ఏమన్నాయో ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళడానికి దాని మీద కొంత ఇవ్వాలన్న పరిస్థితుల మీద చర్చ చేయాలని చెప్పి నా ఆలోచన. దాంట్లో ఒకటి ఏంటంటే ప్రత్యేకించి తెలుగు భాష పరిరక్షణ, అది వాళ్ళ కొంచెం మనకు సవాలుగా ఉంది కనుక దాని మీద ఎక్కువగా చేయాలని. రెండోది అంటే రాజకీయాలు ఇవాళ చాలా కలుషితం అయిపోయి ధనస్వామ్యం వచ్చింది, ప్రజాస్వామ్యం పోతుంది అన్నది భావన. ఎందుకంటే ఆయన ఏమి చెల్లి కావలేకుండా ఆయన పార్లమెంట్ సభ్యుడు, కానీ వాళ్ళ పంచాయతీ మెంబర్ కూడా కాలేదు అసలు. అందుకని ప్రజల్లో చైతన్యం రాంది ఇది సాధ్యం కాదు. ఇది ఎవరి మీద మన వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీ మీద అనవసరం. ప్రజల్లో మనం డబ్బు తీసుకుని ఓటేయకూడదన్న ఆలోచన ప్రజల్లో వస్తే తప్ప ఇది సామాన్యుడికి అవకాశం కలగదు. వీళ్ళేమో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము పుచ్చుకుంటున్నాం అంటారు, వాళ్ళు పుచ్చుకుంటున్నారు కాబట్టి ఇట్లా అయిపోతుంది. చర్చ జరిగి జరగకపోతే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రాబట్టుకోవాలనుకుంటారు కదా, సహజం. అది తప్పదు కదా, అసలు అనడానికి లేదు కదా. వాళ్ళు ఇన్ని కోట్లు తెచ్చి ఖర్చు పెట్టి మళ్ళా సంపాదించుకుంటే మరి అవినీతి పరులు అంటే ఎట్లా? కుదరదు కదా, ఆ మాట అంటే హక్కు లేదు పుచ్చుకున్న వాళ్ళకి. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అట్లా అయిపోయింది. ఇది ఇదివరకు ఇప్పుడు నేను మొట్టమొదటిగా నేను నిలబడ్డప్పుడు ఏ ఊరికి ఆ ఊరు ఖర్చుల కోసం ఆ ఊళ్ళో ఉన్న కార్యకర్తలు తలకాస్త వేసుకుని ఖర్చు పెట్టి గెలిపించారు. తర్వాత మారిపోయింది అది. దాంట్లో ఎంపీకి అయితే ఇంత, ఎమ్మెల్యేకి ఇంత అని పంచాయతీ మెంబర్ కూడా కాలేదండి, పంచాయతీ మెంబర్ కూడా కాలేదు. అది కూడా అంత అయిపోయింది అనమాట. కార్యకర్త కష్టించి పనిచేసి వాడు నిలబడే పరిస్థితి లేకుండా అయిపోతే ఇంకే రాజకీయం ఏంటి? అనవసరం కదా. ఇంకా చట్టసభలో వాళ్ళ కోటేశ్వర్లో వెళ్ళి కూర్చొని సామాన్యుడు ఎవరో కూర్చున్న పరిస్థితి లేకపోతే ఇంకేం చట్టసభలకు ఇదేముంది? అవును, దాని అక్కడ కాకపోయినా రాజ్యసభ లేకపోతే శాసన మండలి ఉంటాయి, అవి కూడా వాళ్ళు ధనవంతులకి వెళ్తున్నాయి తప్ప సామాన్యుడికి వెళ్తలేదు కదా. సామాన్యుడిని ఎవరు గుర్తించి వాళ్ళు ఇచ్చేట్లేదు. ఇలాంటి రాజకీయం ఉంటే ఇది మన గొప్ప ప్రజాస్వామ్య దేశం ఉన్నప్పుడు ఇది చెప్పుకోవటానికి సిగ్గుచేటుగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అది ఈ అంశం మీద కొంచెం చర్చ జరగాలన్నది నా యొక్క ఆలోచన. మొన్న ఎన్వి రమణ గారు కూడా దాని మీద మాట్లాడారు అవనగడ్డ సభలో. పెద్దల చరిత్ర మాట్లాడించి దీని మీద చర్చ చేయకపోతే, కొంత మార్పు తేకపోతే సామాన్యుడికి స్థానం లేని పరిస్థితి వస్తే ఇంక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందండి? అది అందులో మీరు మాట్లాడే అర్హత కూడా ఉంది, ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి మీకు వారసత్వంగా అది వచ్చింది. ఎంతకంటే ఏం లేదు, రెండూను ఒక అర్హత ఉంది. మీ ఆవేదన రాజకీయ పార్టీ అని కాదని, రాజకీయ పార్టీలు వాళ్ళు ఏంటంటే పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తాయి. దాంట్లో అనుమానం లేదు కదా. నా దగ్గర డబ్బులు నేను నిలబడతానంటే అయ్యే పరిస్థితి లేదు. అంటే దీంట్లో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ప్రజల్లో ఒక చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైనా కొద్ది గొప్ప ఈ ఏడాది చేద్దామని ఆలోచన ఉంది. ఎంతవరకు జరిగిందని చెప్పలేను కానీ తప్పనిసరిగా ఏంటంటే మీ నాన్నగారి సెంటినరీ సందర్భంగా ఒక ప్రమాణం కింద తీసుకున్నారు అనుకోండి, మీరు కూడా అలాగా. లేదు, కొన్ని ఆయన జీవితం నుంచి కొన్ని అందుకని ఘట్టాలు ఉన్నాయి కనుక వాటిని మనం ఏ విధంగా ఆయన ఆశయాలు పూలదండలు వేసుకోలేదు ఆయన. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా ఆస్తిపాస్తులు ప్రకటించిన మంత్రి ఆయన. ఇప్పుడంటే అఫిడవిట్లో పెడుతున్నారు మనం నామినేషన్ వేసినప్పుడు, అప్పట్లో లేదు కదా. మొట్టమొదటిగా ఆస్తిపాస్తులు ఆయన ప్రకటించారు. అలాగే వినోబావే సంపద్దానం ప్రకారం ఆయన కొంత డబ్బు ఖర్చు పెట్టేవాడు. భూములు కూడా పనిచేశారు. చాలా ఉన్నాయి ఆయన ఆదర్శాలు. సో అవన్నీ వాళ్ళ ఎంతవరకు ఆచరణయోగ్యం అని చెప్పడానికి లేదు కానివ్వండి. అయితే ఏంటంటే ఎంత కొంత మనం ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేసి నిరాడంబర జీవితం గడపాలి. ఎప్పుడు ఏంటంటే నిరాడంబర జీవితం గడపబట్టే మేమంతా కూడా ఆయనతో పాటు అవినీతికి ఆస్కారం లేకపోయింది. దానికి మేము కూడా ఆడంబరాలకు పోయి ఉంటే
తప్పనిసరిగా మీ నాన్నగారు ఏం చేయలేకపోయేవారు ఆయన ఏం చేసేవాడు ఎవరు కష్టం కదా. మన ఆదాయం తగ్గ విధంగా మన జీవన విధానం ఉండాలి. కానీ మన ఆదాయాన్ని మించి మనం జీవన విధానం పెంచుకుంటే అప్పుల పాలవుతాం తప్ప అంతకంటే వేరే లేదు కదా. దాని కొరకు అవినీతి పాల్పడతాం ఈయన జరుగుతూ ఉంటాయి. అంచేత నిరాడంబర జీవితం అన్నది గాంధీ విధానం. అది దాన్ని ఆయన అనుసరించాడు. అట్లాగే నేను కూడా మా పిల్లల్ని ఎప్పుడు కూడా బస్సులోనే పంపించేవాళ్ళం స్కూల్కి. నేను మినిస్టర్గా ఉన్నా కూడా మా పిల్లల బస్సులో వెళ్ళేవాళ్ళు. అంతకని ఎప్పుడూ వాళ్ళ కారు పంపించే పరిస్థితి లేదు. మేము కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడు. నేను అవునుగా హైదరాబాద్లో మంత్రిగా ఉన్నప్పుడు కాలేజీకి అలా అలవాటు చేసుకోవాలి. అలవాటే ఉంది. ఆ రకంగా మేము వ్యవహారం చేస్తాం. కానీ ఇవాళ అట్లా లేదు కదా. వాళ్ళ పిల్లడికి ఒక కారు, తండ్రికి ఒక కారు, తల్లికి ఒక కారు, ఈ రకంగా అయిపోయింది. కార్లు బళ్ళి అన్ని. తర్వాత పిల్లలకైతే కూడా మోటార్ సైకిళ్ళు, రకరకాల స్పోర్ట్స్ బైక్స్, అట్లా వెళ్ళి ఇక్కడ పడిపోవటం, ఏదో గందరగోళం. ఈ రోజు ఇనే కథలు మాట్లాడడానికి అంత అయిపోయింది. హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు చదువులు పంపిస్తే వాళ్ళు ఏ అలవాటు పాలవుతారో అర్థం కాదు. చాలా భయంకరమైన హైదరాబాద్. ఇప్పుడు ఎందుకు ఇక్కడ మా దగ్గర కూడా నేను చూస్తున్నాను, పాఠశాల నుంచి నాకు ఎక్కడో రిపోర్ట్స్ వస్తాయి. 4-5 ఏదైనా గంజాయికి అలవాటు పడ్డాను. ఒక పాఠశాల అని చెప్పాడు, ఆ పిల్లడు నడకలేదు తేడా ఉందండి. ఏంటని చూస్తే వాడు గంజాయి. ఇలా పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? భవిష్యత్ తరాలు ఎలా ముందుకెళ్తాయి చెప్పడానికి. ఆ రోజు మేమంటే పరిస్థితి రాదు. చదవటం కూడా మాకు పెద్ద ఇది. లైబ్రరీలో లైబ్రరీలో పుస్తకాలను తెచ్చి చదివేవాళ్ళని. వాళ్ళు ఎవరు చదివేవాళ్ళు పెట్టి లైబ్రరీలో పుస్తకాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఫోన్లే అందరూ. అంత పరిస్థితి వచ్చేస్తుంది. ఏం చేస్తాం. చాలా సంతోషం. చాలా విషయాలు చెప్పారు. మీరు అన్నట్టుగా ఆయన ఒక పెద్ద ఏమంటే ఒక 1000 పడగలంత కథ వస్తుంది ఆయనతో రాస్తే కనుక. చాలా ఉంటాయండి ఆయన జీవితం. అదే అంటున్నాను. ప్రతి వాడు ఏదో కొన్ని మాట్లాడుకుంటాం మనం కనీసం. అంటే ఈ సందర్భంగా అలాంటి వాళ్ళని స్మరించుకోవడం ఏంటంటే కొందరికైనా ఆదర్శంగా నిలబడతారు. దేశం అభివృద్ధికి ఆయన నాంది పలికిన వ్యక్తి. దాంట్లో టెలిఫోన్ గురించి చెప్పాను. అవును. అట్లా మొట్టమొదటి కరెంట్ తేవాలంటే అవునుగంటే పంచాయతీ వాళ్ళు మా కొద్ది కరెంట్ అని చెప్పి తీర్మానం చేశారు. అవునా? అట్లా అన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొని తీసుకురావటం. అన్ని పోరాటం చేసి రోడ్లు లేవు, అన్ని మట్టి రోడ్లు తప్ప. అన్ని ఈ రోజున ఈ స్థితికి వచ్చిందంటే ఆయన ఎంత శ్రమించాడో చెప్పడానికి. ఇప్పటికి కూడా మీకు ఆ గౌరవం ఉంది కదా ఆ ఊళ్ళో? ఇప్పటికీ చాలా శ్రమించాడు. చాలా పేదల గురించి ఆలోచించాడు నిరంతరం. అంతే. తర్వాత ఏంటి అదృష్టం అంటే మేము కులాలకు అతీతంగా బతకాలని చెప్పి ఆలోచన తప్పేది లేదు. మా అమ్మ ఒక మాట చెప్పేది. వేముల పూర్మయ్య గారు ఆయన మామనగడ్డలకి నుంచే ఎన్నికయ్యాడు. ఆయనకే ఇప్పుడు ప్రకాశం మంత్రి చేశాడు. అప్పుడు దిశ అంటే ఇద్దరు ఎన్నికయ్యేవాళ్ళు. ఒకటి ఎస్సీను, ఒకటి ఓసీ ఎన్నికయ్యేవాళ్ళు. ఓసీ ఏమో కమ్యూనిస్టులు ఎన్నికయ్యారు, ఎస్సీ మాత్రం కూరమయ్య గారు ఎన్నికయ్యారు. కూరమయ్య గారు ఎన్నికై కేంద్ర అప్పుడు హరిజన శాఖ మంత్రి, ప్రకాశం మంత్రి. ఆయన రోజు మా ఇంటికి భోజనానికి వచ్చాను. అప్పుడే పెళ్ళి అయింది మా అమ్మకి. ఇస్త్రాక్ నేను తీసాను అని చెప్పాను. ఈయనేం మాట్లాడలేదంటది. ఆయన అలవాటు చేసేసుకుని అమ్మ చెబుతా ఉండేది. ఆయనేమో నన్నేం కోపగించలేదు, నన్నేం అనలేదు, నేను తీసానని చెప్పాను. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం నుంచి మామూలుగా మారడానికి కొంచెం టైం పడుతుంది కదండి. అది దళితులని కొంచెం తక్కువ చూసే పరిస్థితులు. అవును. అక్కడ నుంచి ఆ తర్వాత మా ఇంట్లో చాలా మంది దళితులు ఇంట్లోనే గడుపుతూ ఉండేవాళ్ళు. అది ఇది ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే కులాలకు అతీతంగా ఆయన ఆలోచించాడు. ఎక్కడ కులముద్ర ఆయన వేసుకోలేదు, నేను కూడా వేసుకోవాలని ఆలోచన లేదు. మంచిదండి, కావాల్సిందే అది. తప్ప అందుకని ఇప్పుడు ఏంటంటే గాంధీ గారిని కూడా వాళ్ళ కులాలను మోయాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం ప్రతి వాళ్ళని గాంధీ గారిని మాట, నెహ్రూ గారిని మాట దారుణంగా ఉన్నాయి వినడానికి కూడా. అసలు సరే ఏదైనా మనకేముందంటే మనం చేయాల్సిన పని ఏదో చేస్తాం, అయిపోయింది. అంతవరకు కరెక్టే. దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు చివరిగా ఒకసారి మీ నాన్నగారి గురించి మీరేమంటారు ఒక మాట చెప్పండి అంతే, మీ మనసులో మాటగా. ఆయన భగవద్గీతలో చెప్పండి, ఈ పని నువ్వు చేసుకో, ఫలితం గురించి ఆశించుకోతున్నారు కదా. అది ఆయన జీవితం ఒక ఆదర్శం అనిపిస్తుంది. భగవద్గీత అనుసరించారు. ఎందుకండి ఏదో తనకేదో గొప్ప గౌరవాలు వస్తాయో లేదా గొప్ప పదవులు వస్తాయని ఆశించలే. సమాజం గురించి ఆలోచించాడు, సమాజం చేసుకుంటలేడు. వాస్తవానికి ఏంటంటే ఆయనకంటే నాకే ఎక్కువ అవకాశాలు కలిగేమనిపిస్తాయి కొన్ని చూస్తే. ఆయన
ఆయనకి రాని అవకాశాలు నాకు చాలా వచ్చాయి. ఆయన ఇంత దేశానికి ఇంత చేశాడని చెప్పి అనుకున్నాం. విద్యా వ్యవస్థను సంస్కరించాడు. ఏ యూనివర్సిటీ ఆయన డాక్టరేట్ ఇవ్వాలి. మీకు ఇచ్చారు. వాళ్ళ అబ్బాయికే మీకు ఇచ్చారు అనుకోండి. పోనీ అది కూడా నాన్నగారు సంపాదించారు మీకు. అదే అంతే, దాని ఆయన గురించి అవును. అధ్యత ఆట గురించి ఏం ఆలోచన లేదు, కానీ రాజకీయాలు చాలా ఆటపోట్లు పడ్డారు, నడుస్తూ ఉంటాయి. కానీ అయితే ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా తాను అనుకున్నది ఏదో సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. అనుకున్న వాటికి కూడా సులువుగా అయ్యే వ్యవహారాలు కాదు. అన్నిటికీ ఎదురు దెబ్బలు తిన్నారు. ఎంత ఎదురు తిరిగితే ఆయన అంత పట్టుదలతో పనిచేస్తారు. తిరగబడి బాగుంది అది. అందుకనే అది ఆయన జీవితం తట్ట నడిచింది. అది ఒకసారి మా సేవాశ్రమం అంతా అగ్నికి ఆహుతి అయింది. అదే కారణంతో అయినప్పటికి కూడా వెంటనే ఆయన వాళ్ళ అన్ని పెద్ద బిల్డింగ్లు కట్టే వరకు నిద్రపోవాలి. ఆయన ఏంటి ఏది పట్టుకుంటే కదా ఆయనకి ఎందుకు చివరిలో ఆయనకి కొంత మా తాతలందరూ మంచి భక్తి పరులు. మా నాన్న కూడా చిన్నప్పుడు ఆ భక్తితో నడిచేవాళ్ళు. మా తాత రామాలయం ఊరు ఇంటింటి తిరిగి డబ్బులు వసూలు చేసి రామాలయం కట్టించాడు బోదరపల్లిలో. ఆ తర్వాత ఏంటంటే దేవాలయాలు జరుగుతున్న అవినీతి, దాని మీద ఆయనకి కొంచెం దేవాలయానికి వెళ్తున్నాం తగ్గించాడు. కానీ చివరిలో ఎందుకో షిరిడి సాయిబాబా మీద ఆయనకి ఎందుకు కలిగిందో తెలీదు. కలిగితే ఏదో ధనం పెట్టుకోవచ్చు, లేదా షిరిడి రావచ్చు, కానీ షిరిడి దేవాలయం కట్టాలని చెప్పి చివరిలో కట్టిన దేవాలయం సాయిబాబా దేవాలయం అని చెప్పి అంటే ఏదన్నా ఉంటే దానికి ఏదో ఒక నిర్మాణం చేయాలి. నిర్మాణం అన్నది ప్రధానమైన అంశం. నిర్మాణం అన్నది చేయకుండా ఏ కార్యక్రమం ఉండదు అన్నమాట. మంత్రిగా ఉన్న ఏ శాఖ అయినా ఆ శాఖలు అన్నిటికీ భవనాలు కట్టించాడు ఆయన. ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న శాఖలు అన్నిటికి కూడా ఆయనే భవనాలు కట్టించింది. ఆ రకంగా ఏంటంటే వాటి మీద ఎక్కువ నిర్మాణాల మీద ఎక్కువ ఆలోచన చేసేవాడు. ఇక అవనగట్ల ఈ పులిగడ్డ ని పంపుదల చేయటం కానీ దానిలో దాదాపు 60,000 ఎకరాల రోజుల్లో మళ్ళా ఇదంటే చాలా కార్యక్రమం జరిగిందండి. అవన్నీ చెప్పాలంటే మళ్ళీ అది చాలా పెద్ద కథ. పర్లేదు, చాలా చెప్పారు విషయాలు. అసలు ఏదైనా సరే మాకు కూడా ఏంటంటే ఆయన ఈ సెంటనరీ సందర్భంగా ఆయన జీవితంలో మంచి ఘట్టాలు, అందుకే మీ గురించి ఎక్కువ అడగట్లా, నాన్నగారి గురించి అడిగాం కూడా మేము. అలాంటి వాళ్ళని స్మరించుకోవడమే తర్వాత తరానికి కూడా మంచిది. అది వాళ్ళ మార్గంలో వెళ్తారు. కానీ మీరు ఇప్పటికే మీకు ఆ పేరు కూడా ఉంది, వాళ్ళ అబ్బాయి కూడా అలాగే ఉన్నారని పేరు తెచ్చుకున్నారు మీరు. అంటే మా నాన్న గురించి తెలిసిన తక్కువ. అవునండి, అది మీరు తప్పనిసరిగా ప్రచారం చేయాలి. కనీసం విద్యామంత్రిగా తెలుసు, క్వశ్చన్ బిట్ తప్పనిసరిగా రాయాలి. ఖచ్చితంగా విద్యామంత్రి అంటే ఎవరో మండలానికి కృష్ణారావు రాస్తే మార్కులు. అవును, చీఫ్ జస్టిస్ ఒకటి, ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. అందుకనే ఆ రకంగా మీకు కొంతవరకు తెలుసు చదువుకున్న వాళ్ళకి, ఇప్పుడు తరం వాళ్ళకి. అవునండి, అయితే ఆయన సమకాలికులు కూడా వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, లేరు పెద్దగా. అందుకే ఆయన గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులని చెప్పను, పిల్లలుగా మీదే బాధ్యత. అది తెలియాలి అందరికీ. తెలిస్తే అది ఒక ఆదర్శం. ఎంతో కొంతమంది తప్పనిసరిగా మారతారు ఒక వ్యక్తిని బట్టి. అంటే ఆనాటికి ఈనాటికి చాలా మార్పు ఉంది. ఎందుకంటే అప్పుడు కొంత జాతీయత స్ఫూర్తి ఉంది. అప్పుడు ఉందండి. ఆ స్ఫూర్తి ఈ రోజు లేదు. నా చిన్నప్పుడు ఆగస్టు 15 వచ్చింది అనుకోండి, మనం ఎలా అయ్యో అసలు మామూలుగా వాతావరణంలో చేసేవాళ్ళం. సినిమా హాల్స్ కూడా ఫ్రీగా సినిమాలు ఇచ్చేవాళ్ళు, చాలా నడిచేది. వాళ్ళు ఏముంది అంత కృత్రిమం అయిపోయింది. అసలు ఏం లేదు ఇప్పుడు. వాళ్ళు ఏం లేదు, ఏ పండగ లేదు, ఏ కథ లేదు, అట్లా నడిచిపోయింది. అంతా ఫోన్ పండగను టీవీ పండగ లేదు ఇప్పుడు. చాలా మార్పు వచ్చింది. మార్పు కళ్ళ ముందు చూడటం బాధాకరం. అదే కరెక్ట్ అండి. అది అంత గ్లోరియస్ నుంచి ఇంతవరకు చూడడం అనేది బాధగా అనిపిస్తుంది. మన తరానికి ఉన్న ఇబ్బంది అది, తప్పదు. అది ఇంకది తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ 4 పర్యాలు నేను శాసనసభ్యుడైనా, ఆ 3 పర్యాలు అంటే సమాజ సమస్యలు ఏదో గ్రామ సమస్యలు అవి అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కుటుంబ సమస్యలు పొద్దున్న లేస్తే తెల్లవారిని తగ్గించి అవే గొడవలు, భార్యాభర్తల గొడవలు, లేకపోతే అన్నదమ్ముల గొడవలు, పొలాలు, ఇవే తప్ప ఇంక రెండో కనపడతారు. అంటే కుటుంబ వ్యవస్థ ఎంత బలహీన పడుతుందో అర్థం చేసుకోండి. చిన్నభిన్నం అయిపోతుంది. చిన్నపని అయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల కేసులు అవే, ఏం పరిష్కారం చేసే వారాలు కూడా కాదు. అంటే మన వ్యవస్థ ఈ విధంగా నిర్వీర్యం అయిపోతుంది ఒక్కొక్క వ్యవస్థ. ఈ నిర్వీర్యం అవడానికి కారణం ఏంటి? విద్యా విధానం. దాని మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం. ఇది మూలం అండి. మూలం దెబ్బ కొట్టేశారు మన దానికి. మూలం దగ్గరే దెబ్బతింటున్నాం. మూలాన్ని మనం చదువుకున్న విద్యా విధానం వేరు, మన కథ వేరు, ఆ రోజున మన చెప్పిన నీతి పాఠాలు వేరు, దాన్ని అనుసరించి మనం జీవితం పనిచేసే ఉపాధ్యాయుల నీతి వేరు. ఉపాధ్యాయులు కూడా సామాన్యులు కాదు కదా వాళ్ళు. కేవలం అనేది పాఠాలు చెప్పకుండా
మా తెలుగు టీచర్లు అయితే ఏదో మంచి పుస్తకం చదివితే వెంటనే చదవండి ఈ పుస్తకం చెప్పి దాని మీద మాకు ఆసక్తిగా చెప్పి చదివించేవాళ్ళు. Correct అండి. అవును. అస్సలు లేదు ఇప్పుడు. లేదు చెప్తే అసలు పాఠాలు వినే పిల్లలు లేరు ఇప్పుడు. క్లాసుల్లోనే కత్తులు పుచ్చు కూర్చుంటున్నారు కదా, అంత గందరగోళం అయిపోయింది. అడిగితే చెప్పుచ్చు కొడుతున్నారు ఇప్పుడు. చాలా మార్పు తేవాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఇది మీరు నిజంగానే మీరు అన్నట్టుగా, అది మీరు చెప్తానన్నట్టుగా తెలుగు గురించి దీని గురించి మీరు చేయాల్సిన పోరాటంలో మీరు తప్పనిసరిగా విజయం సాధించాలి. మాలాంటి వాళ్ళు సంతోషపడతాం కూడా. సాధించబోతాం తర్వాత ఏదైనా అంటే మేము సంతోషపడతాం. చెప్పన్నది ఆలోచన అయితే ఉంది. తప్పనిసరిగానండి. చర్చ ఎవరికో వ్యతిరేకం కాదు, సమాజం బాగు కోసం, అంటే మీకేం లేదు ఇందులో, సమాజంలో మార్పు పొందేది ఏం లేదు. కోసం తప్ప వేరే కాదు ఇది. అంటే మనం ఏదైనా మాట్లాడితే పలానాడు గురించి మాట్లాడుతున్నారు లేకపోతే ఈయన అనుకుంటారు, ఏం కాదు ఇది. జనరల్గా ఏంటంటే ఒక తరం ఎలా నడిచింది, మళ్ళీ ఈ తరం ఎలా నడుస్తుంది, అంతే. అంతేనండి, ఎవరి మీద వ్యక్తిగతంగా ఏమి ఉండదు అసలు. అది వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థ బాగలేదన్నది అందరూ ఒప్పుకుంటున్నాం కదా, తప్పనిసరిగా. కాబట్టి బాగుపడాలనుకోవాలి కదా. బాగుపడాలనుకోవాలి. బాగా దేంట్లో భేదాభిప్రాయం లేదు కదా, అందరికి ఏకాభిప్రాయమే, కానీ ఆచరణ లేదు. నిజమండి, ఆ మాట మాత్రం వాస్తవం. చాలా సంతోషం అండి. చాలా సంతోషం. చాలా సేపు చాలా చక్కగా చెప్పారు. ఇది విన్నారు కదా, మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా వారి పెద్దబ్బాయి మండలి బుద్ధప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పడం అని చెప్పారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకుని మనం కూడా మనం రాజకీయాల్లో కాకపోయినా కనీసం మన జీవితంలో మనల్ని మనం దిద్దుకోవడానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నాం. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.